హాయ్ ఫ్రెండ్ నమస్తే. అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 'గంగోత్రి' సినిమా నుంచి 'పుష్ప' సినిమా వరకు ఎలా ఎదిగారు? నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ వరకు ఎలా ఎదిగారనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరించబోతున్నాను. ముందుగా 'గంగోత్రి' సినిమాకి అతనికి ఎలా అవకాశం వచ్చింది? సాధారణంగా ఒక స్టార్ హీరో ఉన్న, స్టార్ నిర్మాత ఉన్న ఫస్ట్ సినిమా ఛాన్స్ రావడం చాలా ఈజీ. మనకి అల్లు అరవింద్ కొడుకు కాబట్టి అతనికి ఫస్ట్ సినిమా అవకాశం అనేది చాలా ఈజీగా వచ్చింది. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఆధ్వర్యంలో అయితే మొదటి సినిమా 'గంగోత్రి' అయితే వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ హిట్‌గా అయితే నిలిచింది గానీ 'గంగోత్రి' సినిమా హిట్ అయింది గానీ అల్లు అర్జున్ అన్నకి అంత పేరు రాలేదు. అతని లుక్స్ బాలేదంటూ ఆ రోజుల్లోనే కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చాయి. దాన్నే ఆయన పట్టుదలగా ఛాలెంజ్‌గా తీసుకొని తరువాత సినిమా వెంటనే తొందరపడి మొదలుపెట్టలేదు. తన మేక్ ఓవర్ మొత్తం మార్చుకున్నాడు. ఒక స్టైలిష్ లుక్‌తో అయితే రెడీ అయ్యాడు. ఆ తర్వాత 'ఆర్య' సినిమా వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో 'దిల్ రాజు' నిర్మాణంలో ఆ సినిమా వచ్చింది. సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ అన్న వెనక్కి తిరిగి చూసుకోనంతగా ఆ సినిమా అయితే హిట్ అయింది. ఆ సినిమా తర్వాత 'బన్నీ' సినిమా అయితే స్టార్ట్ అయింది. 'బన్నీ' సినిమా ఏ విధంగా అయితే అతనికి అవకాశం వచ్చిందంటే అది కూడా అల్లు అరవింద్ గారి వెనక పాత్ర ఉందని చెప్పాలి. అంతకు ముందుల 'వివి వినాయక్', 'ఆది', 'చెన్నకేశవరెడ్డి' లాంటి ఫ్యాక్షన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచారు. మరి అటువంటి మాస్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ అన్న సినిమా పడితే ఆయన క్రేజ్ వేరే లెవెల్‌కి వెళ్తుందని అల్లు అరవింద్ గారు అయితే మాస్టర్ మైండ్‌తో అయితే ఆ సినిమా సెట్ చేయడం జరిగింది. అయితే ఇది ఫ్యాక్షన్ సినిమా కాదు, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా 'వివి వినాయక్' తీర్చిదిద్దారు. ఆ సినిమాతో అల్లు అర్జున్‌కి స్టైలిష్ స్టార్ ట్యాగ్ కూడా యాడ్ అయింది. ఆ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ఇక ఆ సినిమా తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో 'హ్యాపీ' సినిమా అయితే వచ్చింది. అది యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కింది గానీ ఎందుకో అనుకున్నంతగా రీచ్ కాలేదు. అల్లు అర్జున్ అన్న గారికి మొదటి ఫ్లాప్ అయితే ఆ సినిమా వచ్చింది. ఇక తర్వాత చిత్రం 'దేశముదురు'. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ అన్నని పూర్తిగా మార్చేశాడు. అప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ అంటే ఏంటో తెలీదు. ఈయనతో సిక్స్ ప్యాక్ చేయించి ఫస్ట్ సౌత్ యాక్టర్ సిక్స్ ప్యాక్ అనే రికార్డు కూడా ఆ రోజుల్లో అయితే సృష్టించారు. ఆ సినిమా కూడా యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆ రోజుల్లో 'చక్రి' గారి సాంగ్స్‌కి అయితే యూత్‌ని ఊపేసింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. 'దేశముదురు' సినిమా తర్వాత మళ్ళీ సుకుమార్, అల్లు అర్జున్ అన్న కలవడం జరిగింది. ఆ సినిమా 'ఆర్య 2'. 'ఆర్య 2' సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయినా ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో ఏ ఫంక్షన్ అయినా లేకపోతే స్కూల్ ఫంక్షన్‌లు ఏవైనా సరే, ఒక ఫేర్‌వెల్ ఫంక్షన్ అయినా లేపోతే ఇంకా ఏ ఫంక్షన్ అయినా సరే ఆ సినిమాలో సాంగ్స్ అయితే తెగ ట్రెండ్ అయ్యేయి. ఆ సినిమాలో సాంగ్స్‌కి డాన్స్ అయితే వేరే లెవెల్‌లో ఏసేవారు. 'రింగా రింగా' గాని, 'మైలి బీస్' గాని డాన్ 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 ఈ మ్యూజిక్‌లకైతే అప్పుడు బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉండేది. అది మ్యూజికల్‌గా వర్కౌట్ అయినా సరే సినిమా అయితే వర్కౌట్ కాలేదు. ఇక 'ఆర్య 2' సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో 'ఒడ్డు' సినిమా వచ్చింది. 'ఒడ్డు' సినిమాకి రిలీజ్‌కి ముందు హైప్ అయితే మామూలుగా లేదు. తమిళ్ హీరో ఆర్యని తీసుకొచ్చి ఈ సినిమాలో విలన్‌గా పెట్టారు. వీళ్ళైతే భారీ పెద్ద టవర్ ఉన్నంత హైట్‌లో ఇద్దరు కొట్టుకున్నట్లు ఒక పోస్టర్ అయితే పెట్టారు. చాలా హైప్ వచ్చింది ఆ పోస్టర్‌తో. తీరా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గారి కెరియర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది ఈ సినిమా. 'పురుడు' సినిమా తర్వాత మంచి కాన్సెప్ట్ సినిమా తీయాలనే ఉద్దేశంతో 'గమ్యం' లాంటి సూపర్ హిట్ తీసిన 'క్రిష్‌తో చేతులు కలిపి 'వేదం' సినిమా అయితే తీయడం జరిగింది. ఆ సినిమా కమర్షియల్‌గా డబ్బులు రాకపోయినా సరే మంచి కాన్సెప్ట్, మంచి మార్కులైతే ఆ సినిమాకి పడ్డాయి. ఆ సినిమాలో అల్లు అర్జున్ అన్న, మంచు మనోజ్ గారు అయితే నటించడం జరిగింది. 'వరుడు', 'వేదం' ఇలా వరుస ఫెయిల్యూర్. అల్లు అర్జున్ అన్న మార్కెట్ పెరగడం లేదు. మళ్ళీ అల్లు అరవింద్ గారు రంగంలో దిగి పెద్ద స్కెచ్ చేశారు. అంతకు ముందు తన మేనల్లుడు రామ్ చరణ్ గారికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు ఖర్చు పెట్టినంత 'మగధీర'కి 40,00,00,000 దాదాపుగా ఖర్చు పెట్టి ఆయనకైతే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అయితే కొన్ని వార్తాపత్రికలు వచ్చాయి. తన కొడుకు కెరీర్‌ని అయితే అలా వదిలేస్తున్నారు అల్లు అరవింద్ గారు. అంత మూవీ బడ్జెట్ ఎంత ఎందుకు పెట్టడం లేదని కొన్ని కథనాలు అయితే రాయడం జరిగింది. ఎలా అయినా 'మగధీర'కు పెట్టినంత బడ్జెట్ తన కొడుకు సినిమాకి పెట్టి సంచలన విజయం సాధించాలనే ఉద్దేశంతో 'వివి వినాయక్' అయితే రంగంలో దించారు. 'బద్రీనాథ్' సినిమాతో అయితే ముందుకొచ్చారు. భారీ బడ్జెటే దాదాపుగా ఆ రోజుల్లోనే 50,00,00,000 బడ్జెట్‌తో అయితే ఈ సినిమా దిగడం జరిగింది. అయితే విడుదలకు ముందు ఆ సినిమా యొక్క ఫైట్‌లు, ఆ సినిమాలో సాంగ్స్, డాన్స్‌కైతే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తీరా ఆ సినిమా విడుదలయ్యాక ఓవర్ ఫైటింగ్, అనవసర సీన్స్ ఇవన్నీ కలిపి సినిమా అయితే బోర్ కొట్టించి ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క సందర్భంలో అల్లు అరవింద్ కూడా అనడం జరిగింది. అనవసరంగా వెళ్లి చేతులు కాల్చుకున్నానని. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అనడం జరిగింది. ఇక 'బద్రీనాథ్' సినిమాలో చాలా సీరియస్‌గా ఉన్నాయి. ఎక్కడ కామెడీ లేదని. ఇక నెక్స్ట్ సినిమా ఎలా అయినా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో 'జులై' అయితే వచ్చింది. ఆ సినిమాలో విన్యాసాలు లేవు, ఫైట్స్ లేవు. చాలా తెలివిగా మైండ్ గేమ్ సినిమాతో అయితే ఆ సినిమా వచ్చింది.
సూపర్ హిట్ కొట్టింది. ఇక జులై సినిమా తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇద్దరు అమ్మాయిలతో వచ్చింది. అప్పుడెప్పుడో దేశముద్ర వచ్చింది కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇద్దరు అమ్మాయిలతో సినిమా పర్వాలేదు, సాంగ్స్ కూడా 2, 3 బాగుంటాయి కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఈ సినిమా యొక్క అదే ఇద్దరు అమ్మాయిల సినిమా నిర్మాత బండ్ల గణేష్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కి అయితే ప్రత్యేకంగా 40 లక్షల వాచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ ఇద్దరు అమ్మాయిల సినిమా తర్వాత రేసు గుర్రం సినిమా వచ్చింది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో. ఎంటర్టైన్మెంట్ సినిమాతో అంత అంచనాలు అయితే ఈ సినిమా లేవు, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి. ఈ సినిమా సమ్మర్లో విడుదలయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సంవత్సరంలోనే నెంబర్ 1 గ్రాసర్గా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారి కెరియర్లో ఇదే మొదటి అడుగు అని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఏ సంవత్సరం కూడా అల్లు అర్జున్ ఓవరాల్గా చూసుకుంటే అంటే హీరో మొత్తంగా అతనిది హైయెస్ట్ గ్రాస్ మూవీ ఉండడం ఏది లేదు. ఆ సినిమా పెద్ద హీరోలు ఎవరు అంతగా వర్కౌట్ అవ్వకపోవడం, ఈ రేసు గుర్రం అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అతనికైతే మంచి బూస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ అన్న సెకండ్ చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి తొలి రోజు అయితే బ్లాక్ బస్టర్ వసూళ్ళు వచ్చాయి. అంతకుముందు అల్లు అర్జున్ గారి సినిమాలు హిట్లు అవుతాయి కానీ తొలి రోజు కలెక్షన్లు అయితే అంతగా ఉండవు. కానీ ఈ సినిమాకి తొలి రోజు కలెక్షన్లు వచ్చాయి, మోస్తారు కలెక్షన్లు వచ్చి యావరేజ్గా అయితే ఈ సినిమా నిలిచింది. ఇక రేసు గుర్రం తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి సినీ దర్శకత్వంలో వచ్చిన సరైనడు సినిమా అంత మంచి టాక్ రాకపోయినా సరే జస్ట్ బాగుందనే టాక్తో సంచలన వసూలు వచ్చాయి. దాదాపుగా 70 కోట్లు వసూలు వచ్చి సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ మార్కెట్ అయితే రేసు గుర్రంకి 60 కోట్లు వచ్చింది, ఈ సరైనడు సినిమాకి 70 కోట్లు వచ్చింది. అంటే అలాగే పెరిగిపోయింది. వరుస 2 బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ దువ్వాడ జగన్నాథ్ సినిమా అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో రావడం జరిగింది. అయితే ఈ సినిమాకు ముందు అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్లో అయితే పవర్ స్టార్ గురించి, పవర్ స్టార్ అభిమానులు పవర్ స్టార్ అంటే చెప్పను బ్రదర్ అని పెద్ద కాంట్రవర్సీకి అయితే దారి తీయడం జరిగింది. ఈ దువ్వాడ జగన్నాథం సినిమా మొదటి ట్రేలర్ విడుదలైనప్పుడు డిస్లైక్స్ అయితే సౌత్ ఇండియా మోస్ట్ డిస్లైక్ టీజర్ వీడియోకి అయితే నిలిచింది. ఆ విధంగా అయితే ఈ సినిమాని అయితే డిస్లైక్ కొట్టారు. ఆ తర్వాత సినిమా విడుదలైంది. సినిమా విడుదలైన తర్వాత యావరేజ్ టాక్ వచ్చింది, కలెక్షన్ కూడా బాగానే వచ్చాయి. ఎందుకో వాళ్ళు అనుకున్నంత దిల్ రోజు అనుకున్నంత అయితే ఈ సినిమా అయితే ఆడలేదు. ఆ తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే ఒక్కంత వంశీ గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాకి అల్లు అర్జున్ అన్న పడ్డ కష్టం ఏ సినిమాకి పడలేదు. తన బాడీ మొత్తం మార్చుకొని ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ఉండాలో ఆ విధంగా అయితే మొత్తం తీర్చిదిద్దుకున్నాడు. ఈ సినిమాలో ఇల్లే ఇండియా నా తల్లే ఇండియా ఆ సాంగ్ విడుదలైనప్పుడు ఆ సాంగ్లో ఉన్న మేక్ ఓవర్ మొత్తం విడుదలైనప్పుడు మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులు మొత్తం షాక్ అయ్యారు. ఏంటి డెడికేషన్ అల్లు అర్జున్ అని. ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృత అయితే పుట్టించారు. మంచి హైప్తో విడుదలైంది. తీరా థియేటర్లోకి వెళ్ళేసరికి మొదటి 30 నిమిషాలకే ఈ ఆర్మీ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మామూలు లవ్ ట్రాక్ ఇవన్నీ పెట్టేసరికి సినిమానైతే ట్రాక్ తప్పిపోయింది. సినిమా విడుదలకు ముందులే ఓన్లీ అరగంటే ఈ సినిమా ఉంటుంది, తర్వాత ఉండదనుకొని క్లారిటీ ఇస్తే ప్రేక్షకులు ఒక అభిప్రాయం మీద సినిమాకి వెళ్ళేవారు. కానీ సినిమా మొత్తం ఆర్మీ ఉంటుందనే అభిప్రాయంతో వెళ్ళారు. తీరా చూస్తే సినిమా అయితే ఎవరికి ఎక్కపోయేసరికి ఫ్లాప్గా అయితే మిగిలింది. శ్రీనివాస్ అల్లు అర్జున్ మూడోసారి కలిశారు. ఆ చిత్రమే అలవైకుంఠపురం. ఇదైతే సంక్రాంతికి అయితే విడుదలైంది. ఈ సినిమాతో సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారి చిత్రం ఇద్దరిది ఒకేసారి విడుదలయ్యి 2 సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. కానీ సరిలేరు నీకెవరు కంటే ఈ సినిమా అయితే కొంచెం కలెక్షన్లు ఎక్కువే వచ్చి సంక్రాంతి ఎఫెక్ట్ అవడం వల్ల ఏ విధంగా అంటే అప్పటి వరకు అల్లు అర్జున్ గారికి ఒక్క ఆల్ టైమ్ రికార్డు మూవీ ఒకటి కూడా పడలేదు. ఆయన అన్నారు సక్సెస్ మీట్లో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టార్టింగ్లో సింహాద్రి, చరణానికి మగధీర, అలాగే పవర్ స్టార్ గారికి ఖుషి, ఇలాగ స్టార్టింగ్లో అందరికీ పడ్డాయి. కానీ నాకు ఇప్పుడు వరకు అయితే ఆల్ టైమ్ రికార్డు మూవీ రాలేదు. ఈ సినిమాతో అయితే ఆల్ టైమ్ రికార్డ్ మూవీ అయితే వచ్చింది. అప్పటి వరకు అయితే ఇండస్ట్రీ కొట్టింది ఈ అలవైకుంఠపురం. నాన్ బాహుబలి కాకుండా ఇండస్ట్రీ కొట్టడం జరిగింది. ఇక అలవైకుంఠపురం తర్వాత సుకుమార్ బన్నీ అన్న మూడోసారి కలిశారు. అంతకుముందులో అయితే ఆర్య 2 తర్వాత అప్పటి వరకు ఆయనవన్నీ 4Gలో ఉంటే ఆయన ఆలోచనలను 5G 6G వేరే లెవెల్ స్టైలిష్గా ఉండేవి. కానీ అతను పూర్తిగా మారిపోయి ఒక మాస్ రగ్గస్ట్ కథతో పుష్ప చిత్రంతో వచ్చారు. ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు అంత అంచనాలు అయితే ఈ సినిమాపై ఏం లేదు. కానీ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేశారు అల్లు అర్జున్ గుబురు జుత్తుతోనే చుట్టూ ఎర్రచందన స్మగ్లర్లు ఇలా చూసినట్లు ఆ లుక్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి, బీభత్సంగా పెరిగిపోయి తెలుగులోనే ఈ సినిమా విడుదల చేద్దాం అనుకున్నారు. రాజమౌళి ఇంకొంతమంది స్నేహితుల సలహాతో ఈ సినిమా అయితే హిందీలో కూడా విడుదల చేద్దాం అనుకున్నారు. అంతకుముందు గోల్డ్ మైన్స్ వారు ఓన్లీ యూట్యూబ్ వరకే తీసుకున్నారు. కానీ వారికి ఎట్టాగొట్ట బతిమాలి ఈ సినిమా అయితే హిందీలో కూడా విడుదల చేశారు. అన్ని లాంగ్వేజ్లు విడుదల చేసిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నైజాంలో బ్రేక్ ఈవెన్, హిందీలో 100 కోట్లు, మిగతా అన్ని లాంగ్వేజ్లో కూడా సంచలనం హిట్ అయ్యి అప్పుడు కూడా ఇంకా లాక్డౌన్ నడుస్తుంది. అలాంటి టైంలో కూడా ఈ సినిమా సంచలనం విజయం సాధించి ఓటీటీలో విడుదలైన తర్వాత పుష్ప 2 ఎప్పుడు విడుదలవుతుందని అందరూ ఎదురు చూశారు. ఇక ఈ పుష్ప 1 సినిమా తర్వాత
తెలుగు ఇండస్ట్రీకి అప్పుడు దాకా నేషనల్ అవార్డు రాలేదు. ఫస్ట్ టైం నేషనల్ అవార్డు కొట్టి సంచలనం సృష్టించారు. అప్పటి వరకు ఎన్టీ రామారావు గారికి రాలేదు, ఏఎన్ఆర్ గారికి రాలేదు, మెగాస్టార్ చిరంజీవి గారికి రాలేదు, ఇంకా ఎంతోమంది స్టార్స్కి అయితే రాలేదు. ఈయనకి లక్ కూడా ఒక విధంగా సపోర్ట్ చేసిందని చెప్పాలి. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు కళామ తల్లి ఉన్నంత వరకు ఈ అల్లు అర్జున్ గారి పేరు అయితే ఉంటుంది. ఎందుకంటే నేషనల్ అవార్డు ఫస్ట్ తెలుగు బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి. ఇక పుష్ప 2 అయితే అంతా సర్వం సిద్ధం అయిపోయింది. తొలి రోజైతే ఈ సినిమా ఇటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఈడ్చి కలెక్షన్లు వచ్చింది. ఎంతలా అంటే 290 పైగా గ్రాస్ కొట్టిందంటే ఎవరు టచ్ చేయలేరు నాకు తెలిసి. మళ్ళీ రాజమౌళి గారి వారణాసి మూవీ టచ్ చేయాలి, లేకపోతే మళ్ళీ పుష్ప 3 టచ్ చేయాలి, కానీ మరి ఎవరు కూడా ఆ రికార్డ్ అయితే టచ్ చేయలేరు. ఆ విధంగా అయితే అల్లు అర్జున్ అయితే సంచలనం సృష్టించారు. ఇది హిందీలో అయితే బ్లాక్ టికెట్ల గురించి అప్పుడెప్పుడో చూసాం మనం క్యూ లైన్లో. ఈ ఆన్లైన్ పద్ధతి వచ్చిన తర్వాత అంత లైన్లు చూడలేదు. ఆ విధంగా ఈ ప్రేక్షాదరణ హిందీలో పుట్టి ఒక తెలుగు హీరో రాజమౌళి సహాయం లేకుండా ఎదిగి హిందీలో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అయితే అంత మాష కాదు. ఇక పుష్ప సినిమా తర్వాత ఆయన నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్కి ఎదిగారని చెప్పాలి. తర్వాత ఆర్టీ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మాణంలో 800 కోట్ల బడ్జెట్తో ఆ మూవీ అయితే తెరకెక్కుతుంది. మరి ఆ మూవీ ఎలాంటి సంచలన విజయం సాధించిందో చూడాలి. ఇలాంటి మరెన్నో బ్లాక్ బస్టర్లు, మరెన్నో సంచలన విజయం సాధించేది, మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న.